రాస్కెల్, నా భార్య జైలుకి వెళ్ళిందని సెలబ్రేట్ చేసుకుని వస్తున్నావా? ఈ వేళ నీ సంగతి అటో ఇటో తేలుస్తాన్రా. You're so handsome, dear. You are also so beautiful. Okay, Saket, be careful. Okay. Bye. Saket, Huh? bye. 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 దౌర్భాగ్యుడా, ఏమిట్రా ఏమిట్రా ఇది? ఇంత బరిదెగించిపోయావేమిట్రా? అసలే ఇల్లంతా నరకంలా ఉంటే అది చాలదనా ఇలా తాగి తూలుతూ వచ్చావు? పైగా అమ్మాయిలు వెంబడేసుకొస్తావా? ఎవరా ఎవరా వాళ్ళంతా? రేపో ఎల్లుండో వాడికి బలి కాబోయేవాళ్ళు. ఏమిట్రా ఇది? మన బాధతో వాడికి సంబంధం లేదు. వ్యసనం ముఖ్యం. కోరికలు తీర్చుకోవడం అవసరం. అమ్మ, నాన్న, అన్న, వదిన, నానమ్మ, తాతయ్య అనేది ఏం లేదు. వాడు వాడి అలవాట్లకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అన్నయ్య, షటప్! ఎవడ్రా ఎవడ్రా నీకు అన్నయ్య? నీలాంటి నీచుడికి నన్నలా పిలిచే అర్హత లేదు. మందు, మగువ నీ ఆత్మబంధువులు. మోసం, దగా నీ ప్రవృత్తి. నీ వాంఛలు తీర్చుకోవడం కోసం నీ భార్య నీకు సహకరించింది అంటే నువ్వెంత శాడిస్టువో, తనెంత మానసిక వేద అనుభవించిందో మాకెవ్వరికీ తెలియదు. నువ్వు నరరూప రాక్షసుడివి, నయవంచుకుడివి. నువ్వు నాకు తమ్ముడివేంట్రా? ఏంట్రా రఘు, అసలు ఏం జరిగింది? చెప్పరా. నువ్వు మనిషివైతే, నీకు మనస్సాక్షి అనేది ఉంటే, మా మీద ప్రేమ అభిమానం ఉంటే చెప్పరా. సీత ఎందుకు జైలుకు వెళ్ళిందో చెప్పు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,